వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్, 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్నాక ఒక గ్లాస్ బియ్యానికి మనం 2 గ్లాసుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రప్పించుకోవాలి. ఈలోపు మనం కొద్దిగా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక పావు గంట సేపు నానపెట్టుకోవాలి. నానపెట్టి చింతరసాన్ని తీసుకోవాలి. వేరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాల్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం, సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చింతపండు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనెని రాసుకొని మనం ఉడికించుకున్న ఈ అన్నాన్ని వేసుకొని మనం తాలింపు పెట్టుకున్న దీన్ని వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఆవాల పేస్ట్ని ఇందులో మొత్తం అంతా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక దీంట్లోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకొని వేరుశనగపప్పు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఇక ఈ తాలింపులో పోసేసుకోవాలి. ఇలా ఇంకా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి.